SSMB 29 కోసం అటు రాజమౌళి చాలా కష్టపడుతున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కీలకమైనటువంటి సన్నివేశాలు అన్నీ కూడా దట్టమైన ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నట్టు తెలుసు. దీనికి సంబంధించిన లొకేషన్ల వేటలో రాజమౌళి పడ్డట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా కెన్యాలోని ఒక కీకారణ్యంలో రాజమౌళి ఒక్కడే ఇలా వెళ్తున్నట్టు దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న దృశ్యం మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా సింహాలు సంచరించే ఈ ప్రదేశంలో షూటింగ్ నిర్వహించేందుకు రాజమౌళి ఇప్పుడైతే ఫిక్స్ అయినట్టయితే తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని రియల్ లొకేషన్స్లో షూటింగ్ నిర్వహించాలని రాజమౌళి తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో మహేష్ బాబు సింహంతో పోరాటం చేస్తాడనేది కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. గతంలో మనం చూడొచ్చు, ఎన్టీ రామారావు గారు సింహాలతో యుద్ధం చేసినటువంటి ఫైటింగ్ చేసినటువంటి సీన్లు మనం గతంలో చూసాము. కానీ ఆ తర్వాత అలాంటి రియల్ సన్నివేశాలు అనేవి చూడకుండా మనం మాయమైపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో కొన్ని యానిమల్స్తోని ఫైట్ చేసే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఒళ్ళు గగురుపాటు పుట్టించే అవకాశం ఉందనైతే తెలుస్తుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో మనం చూసాం. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగుతోని బాహుబలి 2లో ప్రభాస్ ఏనుగుతోని రథంతో ఢీ కొట్టించి ఆ తర్వాత దాన్ని శాంతింపజేసే సీన్ ఏదైతే ఉందో నభూతో నభవిష్యత్తు అన్నట్టు ఆ సీన్ని రాజమౌళి తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు అంతకు మించిన ఒక సన్నివేశాన్ని ఈ సినిమాలో క్రియేట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అందులో భాగంగానే ఆఫ్రికా అడవుల్లో రాజమౌళి వేట ప్రారంభించినట్టు తెలుస్తుంది. లొకేషన్స్ వేట మాత్రమే ఇది. లొకేషన్స్ ఒక్కసారి ఫిక్స్ అయ్యాక సినిమా ముందుకు వెళ్ళిందంటే మాత్రం శరవేగంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.